అందరికీ నమస్కారం. నిన్నగాక మన ఆంధ్రప్రదేశ్లో సింహాచల క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో గోడ కూలి 7 దుర్మరణం పాలయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇలాంటి దుర్ఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. ఆయన గతంలో 14-19లో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు 29 మంది చనిపోయారు. ఇది పుష్కరాల్లో షూటింగ్ చేస్తా అంటే సీఎం మీద షూటింగ్ చేస్తుంటే 29 మంది చనిపోయారు. తర్వాత మొన్న 6 నెలల క్రితం తిరుపతిలో వైకుంఠ దర్శనానికి వెళ్ళేటప్పుడు సుమారు 7 చనిపోయారు. 6-7 చనిపోయారు. 30 మంది వరకు గాయాలు పాలయ్యారు తొక్కిసలాట మూలంగా. ఇలాంటి నిర్లక్ష్య వైఖరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి దాంట్లో కనపడతా ఉంది. దాంట్లో మచ్చుతునక నిన్నగాక మొన్న విశాఖపట్నం జిల్లా సింహాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రహరీ గోడ కూలి 7 చనిపోయారు. అందులో 2 సంవత్సరాల నాటి మ్యారేజ్ చేసుకున్న యువ జంట కూడా ఉన్నారు. అంటే అసలు ప్రహరీ గోడ కూలిపోవడం ఏంటి? వర్షం వచ్చే బట్టి ప్రహరీ గోడ కూలిపోవడం ఏంటి? 14 అడుగుల గోడ కూలిపోయి పడిపోయిందంటే మరి దాన్ని ఎలా కట్టారు? ఏం చేశారు? ఇంజనీర్లు ఏమైపోయారు? దేవస్థానం కమిటీలు ఏమైపోయినాయి? దేవస్థానాలు ఏం చేస్తారు? ఏ ప్రభుత్వంలో కట్టినా అది తప్పే కదా. 14 అడుగుల గోడ పడిపోయిందంటే దాన్ని ఏ విధంగా కట్టారు? అదంతా కూడా మరి దేవస్థానం అరేంజ్మెంట్ చూస్తాకి ఒక మంత్రులతో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు ఏం చేశారు? వీళ్ళంతా ఏం చేశారు? నిర్లక్ష్య ధోరణి కనపడతా ఉంది. చెప్తే ప్రభుత్వాన్ని పూర్తిగా నైతిక బాధ్యత ఇచ్చి ఒక్కొక్కరికి ₹1 అయినా సరే నష్టపరిహారం ఇచ్చినా సరే తప్పు లేదని అక్కడ జరిగిన సంఘటన చూసిన ప్రత్యక్ష సాక్షులంతా కూడా కోరుతూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.